అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యం వల్ల ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. గత కొంతకాలంగా వర్షాలు కూడా లేకపోవడం వల్ల రైతులకు వ్యవసాయ రంగానికి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు దీనికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం లక్షలాది ఎకరాలని ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి వస్తూ ఉంది. మరి దీనిపైన రైతులు ఎక్కడికక్కడ స్థానికంగా అధికార పార్టీ శాసనసభ్యులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు అనేక విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. దాదాపు 15 రోజుల నుంచి, దాదాపు 45-50 రోజులుగా రైతులు మొరబెట్టుకుంటున్నప్పటికీ అధికార పార్టీ ఉలుకు పలుకు లేదు. మంత్రులకు, ముఖ్యమంత్రికి వసూళ్ల మీదనే సోయి తప్ప రైతుల పొలాల పట్ల ఆలోచన లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళ చేతిలో అవకాశం ఉండి రైతాంగానికి 1 తడి 2 తడుల నీళ్ళు ఇస్తే లక్షలాది ఎకరాలు కాపాడుకునే అవకాశం ఉండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రైతుల్ని ఆదుకునే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం యొక్క అవగాహన లేమి వల్ల, నిర్లక్ష్యం వల్ల, లేదా కాళేశ్వరంపై కక్షపూరిత వైఖరి వల్ల రైతాంగానికి ద్రోహం చేసింది ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనకు తెలుసు, గతంలో నాగార్జున సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్ననాడు కూడా రైతాంగం మా శాసనసభ్యులకు, స్థానికంగా ఉండే నాయకులకు చెప్తే, వాళ్ళని అడిగితే, మరి మేము ఆ విషయాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే మీకుండే అవకాశాన్ని తీసుకొని కేఆర్ఎంబీ ఎవరితో లెక్కలేదు, ఏ పద్ధతిలో మీరు తీసుకోవచ్చో ఆ పద్ధతిలో సహకరించమని చెప్తే అధికారులకు తీసుకోండి అని చెప్పి వారు చెప్పడం, ఖమ్మంకు మంచినీళ్ళు తీసుకుపోయే పేరు మీద, ఉదయ సముద్రానికి మంచినీళ్ళు తీసుకొచ్చే పేరు మీద రకరకాల పద్ధతుల్లో నీళ్ళని తీసుకొచ్చి దాని లీకేజీల ద్వారానో ఇతర పద్ధతులను లక్షలాది ఎకరాలను కాపాడినాం. రైతాంగం బయటపడిపోయారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం బయటపడిపోయినారు. ఒక్క పంట, ఒక్క తడితోని, 2 తడులతోని. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కనికరించలేదు. 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్ళు తీసుకుపోయారు, కానీ ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి రైతులను కాలువ కట్టల మీద కూడా రానియకుండా దుర్మార్గంగా, దౌర్జన్యంగా తీసుకుపోతుంటే ఈ జిల్లా మంత్రులు దద్దమ్మల్లాగా చూస్తూ కూర్చున్నారు. కనీసం అదొక సమస్య ఉంది అని తెలియనట్టు నటిస్తున్నారు. ఒక మంచి నటనాగ్రేసర్లైన. మరొక వైపు అక్కడ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉండే ఈ 3 నెలల్లో 100 టీఎంసీల పైగా నీళ్లు మనం తీసుకునే అవకాశం ఉండే. వాస్తవానికి అక్కడ ప్రభుత్వ ద్రోహమే అది. ఎందుకంటే ప్రభుత్వం మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పి రైతులకు చెప్పడమే కాకుండా నీళ్ళు ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చిన నీళ్లతోనే రైతులు నాట్లు పెట్టుకున్నారు. ఇది నేను చేసే రాజకీయ ఆరోపణ కాదు. మీరు ఇవాళ ఏ రైతుని కదిలిచ్చినా చెప్తాడు, బైనవాగు నుంచి సూర్యాపేట జిల్లాలోని మూత మండలం రైతులు కావచ్చు, నడిగూడెం మండలం రైతులు కావచ్చు, పెనుబాడు మండలం రైతులు కావచ్చు, చిన్న సీతారాం తండా చివరి పొలం ఏదైతుందో అక్కడి వరకు మీరు ఏ రైతుని అడిగినా చెప్తారు, ప్రభుత్వం నీళ్ళు ఇస్తేనే మేము నాట్లు పెట్టుకున్నాం, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినాం, ఇవాళ ప్రభుత్వం దుర్మార్గం వల్లనే మేము నాశనం అయిపోతున్నాం, నీళ్ళు ఇవ్వకుండా
మా లక్షల రూపాయల కోట్ల రూపాయల పెట్టుబడిని నాశనం చేసింది అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు. కనీసం ఒక 20-25 టీఎంసీల నీళ్లు తీసుకున్న కాళేశ్వరం నుంచి ఇవాళ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా బతికే అవకాశం ఉండే. దాదాపు 5-6 లక్షల ఎకరాలు ఇవాళ పైనే ఎండిపోయినట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇది ఎంత దుర్మార్గం! ఇది ఎన్ని వందల వేల కోట్ల రూపాయలని నష్టపోయినట్టు ఈ రాష్ట్రం రైతాంగం అందరం కూడా. ఇది సోయి లేదు ప్రభుత్వానికి. కేవలం ఇక్కడ ఎట్లా వసూలు చేయాలి, అక్కడ ఎట్లా కట్టాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నిలుపుకోవాలి, ఇది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఇక జిల్లాల మంత్రులు మిల్లర్లను ఎట్ట భయపెట్టియాలి, కాంట్రాక్టర్లను ఎట్ట భయపెట్టియాలి, క్రషర్ మిషన్లు ఎట్ట భయపెట్టియాలి, మున్సిపాలిటీలలో నోటీసులు ఇప్పించి పాపం చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే గింతంత నికాల్తాలు బయటకు వస్తే వాళ్ళని భయపెట్టించి ఎట్ట వసూలు చేయాలి, గీ పనులు మంత్రులు ఉన్నారు. ఇంకా దుర్మార్గంగా మీరు గత 7-8 సంవత్సరాలు చూసిరు వరుసగా సన్న బియ్యానికి గిరాకీ ఎక్కువ ఉందని, సన్నోడ్లు పెట్టుకుంటే మాకు ఇంత ₹2 ఎక్కువ వస్తాయని చెప్పి రైతులు కష్టపడి మిల్లర్లను నమ్మి పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కసారి కూడా నేను ₹2,000-2,700 తక్కువ పెట్టినా ఊరుకోలే. మిల్లర్లను పిలిపించి చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రైతుల సమక్షంలో చెప్పి ఒళ్ళు కొనిపించినాం. కానీ ఈసారి ఈ జిల్లా మంత్రి మిల్లర్ల కానే పైసలు వసూలు చేసిండు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర 1.5-2 కోట్ల పైన అవి బుడ్చుకోవడం కొరకు ఇప్పుడు రైతుల జేబులు కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. దారుణంగా ధర తగ్గించి 2,200, 2,100, 2,300 తీసుకొచ్చిండ్రు. మొన్న మిల్లర్లు పోతే మిల్లర్ల దగ్గర పోయి రైతులు గొడవ చేస్తుంటే ఈయన మంత్రి గారు మిరాగూడెం వచ్చినప్పుడు రైతులు అడిగితే వాళ్ళ ముందే నిలబడి అధికారులకు ఫోన్ చేసి వెంటనే ఈ మిల్లును సీజ్ చేయండి, ₹1 ధర తగ్గించకుండా చూడండి అని చెప్పొచ్చిండు. ఈయన ఇటు వచ్చిన గంట తర్వాత ధర ఇంకా 100 తగ్గించారు వాళ్ళు. ఏ మిల్లుకు నోటీస్ లేదు, ఇప్పటి వరకు సీజ్ అయింది లేదు. ఒక జోకర్ లాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక బుడ్డర్ ఖాన్ లాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక మంత్రి అన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా మంత్రివి అయితే, నువ్వు రైతుల ముందటి నుంచి అధికారులు మాట్లాడింది నిజమే అయితే ఎందుకు ఆ మిల్లులు అట్లనే ప్రవర్తిస్తున్నాయి? నువ్వు పోయినాడు నా ధర కంటే ఇంకా 100 తగ్గించి ఎట్లా తీసుకుంటున్నాయి? సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మరి దీనిపైన రైతాంగం మమ్మల్ని అడిగారు. మా స్థానిక కార్యకర్తలందరినీ, మా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు, మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో రైతులు, సార్ మరి మీరు కొట్లాడాలి మా తరఫున, సరే ప్రభుత్వంగా అవకాశం ఇచ్చినాడు మీరు పనిచేసినారు, మరి వీళ్ళు ప్రతిపక్షంగా మీరైనా కొట్లాడాలి, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, కేసీఆర్ దృష్టికి తీసుకురావాలి అని చెప్పినప్పుడు మేము ఈ విషయాలన్నిటి కూడా తీసుకుపోయి కేసీఆర్ గారికి నివేదించడం జరిగింది. మరి అన్ని జిల్లాల్లో కూడా పరిశీలన చేసి చెప్పండి ఎట్లా ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసుకొని చెప్పండి అంటే అందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినాం, పొలాలకు వెళ్ళినాం, రైతులతో మాట్లాడినాం. మరి గత 10-15 రోజులుగా మేము చెప్తున్నప్పటికీ, అరిసి మొత్తుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి చీము కుట్టినట్టు కూడా లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈ పరిస్థితులలో కేసీఆర్ గారే స్వయంగా రంగంలో దిగి ఆ రైతులకు అండగా నిలబడటానికి, వాళ్ళకు ఊరటనివ్వడానికి, వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి ఎర్రవల్లి నుంచి భువనగిరి మీదుగా జనగామ సూర్యాపేట రోడ్లో వారు పర్యటిస్తారు. జనగామ నుంచి వస్తున్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల ప్రాంతంలో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి తుంగతుర్తి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని, ఎండిపోయిన పొలాలని, సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటే వందలాది వేలాది ఎకరాలు కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు. వాటిని అన్నిటి కూడా పరిశీలిస్తూ మరి సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో వారు పత్రికా విలేకరుల సమావేశం కూడా నిర్వహిస్తారు, విషయాలన్నీ వివరిస్తారు. తదుపరి కార్యాచరణ ఏంది అనేది కూడా వారు అక్కడ ప్రకటిస్తారు. అక్కడి నుండి మిర్యాలగూడ బైపాస్ మీదుగా నాగార్జున సాగర్ ఎడమకాలువ ప్రాంతంలో కూడా కొన్ని పొలాల్ని పరిశీలించి అక్కడ రైతులతో కూడా మాట్లాడి వారు తిరిగి ప్రయాణంగా నల్గొండ మీదుగా మళ్ళీ ఎర్రవల్లికి చేరుకుంటారు.
మరి రైతాంగానికి ఊరటనివ్వడానికి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి కేసీఆర్ గారు వారు ఇంకా కొంత నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కరసాయంతో నడవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతాంగం కొరకు నేను వెళ్ళాలి అని చెప్పి రైతులకు కలుగుతున్న ఇబ్బందుల్ని బాధలను చూసి వారు కూడా బాధతోనే రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ జిల్లా మంత్రుల్ని, మీరు గేట్లు తెరుస్తాం ఇంకేదో చేస్తామంటున్నారు. గేట్లు, పొలాల గేట్లు తెరవండి, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, నీళ్ళు ఇవ్వండి అని మేము అడిగినాం. మీరు కాదు మా గేట్లు ఓపెన్ చేస్తాం, ఏదో మీ నాయకుల్ని తీసుకుంటాం అంటున్నారు. నిజమే, మీరు గేట్లు ఓపెన్ చేసి మా నాయకుల్ని తీసుకుంటే ప్రజలు మీ గోడలు బద్దలు పలుగొట్టుకొని మొత్తం బయటకు వస్తున్నారు. మీకు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. అది చూసుకోండి. ముందు పరిపాలన పైన సోయి లేదు. 100 రోజుల్లో ఒక్కటంటే ఒక్కటి లేదు. ప్రభుత్వం నుంచి వెలువడిన ఒక్క ఆదేశం లేదు. ప్రజల కొరకు పరిపాలించడానికి, ప్రజలకు మంచి చేయడానికి తీసుకొచ్చిన ఒక్కటంటే ఒక్క జీవో కానీ, ఒక కార్యక్రమం కానీ ఇంతవరకు జరగలేదు. కనీసం వ్యవసాయ రంగం పైన సమీక్ష లేదు ఇంతవరకు. ఇప్పటికి 110 రోజులు దాటినప్పటికి కూడా, ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికి కూడా ఒక్కరోజు కూడా సచివాలయం స్థాయిలో కానీ, జిల్లాలలో కలెక్టరేట్లో కానీ ఏ మంత్రి కానీ ఎవరు కానీ ఇంతవరకు ఒక్క సమీక్ష చేయలేదు వ్యవసాయ రంగం పైన. వాస్తవానికి ఈ పరిస్థితే కనుక ఉండి ఉంటే కేసీఆర్ ఉన్ననాడు మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసైనా సరే ఎట్లా కాపాడుకోవాలి రైతుల్ని, ఎట్లా ప్రతి వడ్ల గింజను తీసుకొచ్చుకోవాలి మార్కెట్కు అన్న దానికి కేసీఆర్ గారు ఎవరిని నిద్రపోనియకుండా తను నిద్రపోకుండా పనిచేస్తుండే. రైతు ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు వివరిస్తుండే. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని ఊహిస్తే ముందే రైతులకు చెప్పి వాళ్ళని చైతన్యం చేసి, ఇగో ఈ పంటలు పెట్టండి, ఈ పంటతో మీరు కొంత ఊరట వస్తుంది, కాలం దేనికి అనుకూలంగా ఉంటే ఆ రకమైన పంటలు పెట్టుకోండి, దానికి కావాల్సిన విత్తనాలు తెప్పిస్తా, దానికి కావాల్సిన ఎరువులు ఇప్పిస్తా, దానికి కావాల్సిన క్రిమిసంహారక మందులు ఇప్పిస్తా అని చెప్పి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని చైతన్యం చేసి ఆ రకంగా రైతులను ఆదుకునే నాయకుడు కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.